ఇప్పుడు రాబోయే ఏపీ ఎలక్షన్స్‌లో ఎవరొస్తే బావుంటదనుకుంటున్నారు మీరు? మేమైతే కంప్లీట్‌గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అని చెప్తాము. ఎందుకని? ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడ జాబ్ చేస్తున్నానంటే దానికి మీకు అర్థం చేసుకోవాలి. మాది ఏపీలో కాకినాడ దగ్గర, తూర్పుగోదావరి జిల్లా, అన్నవరం. నేను దగ్గర దగ్గర 5 సంవత్సరాల నుండి ఇక్కడే జాబ్ చేస్తున్నాను. యాక్చువల్లీ అదే ఇక్కడ కంపెనీలు, ఇక్కడ ఇండస్ట్రీస్ అక్కడ ఉన్నాయి అనుకో. నేను ఇక్కడ ఆరాంగా మా ఇంటికాడ ఫ్యామిలీని చూసుకుంటూ జాబ్ చేసుకుంటా, ఫ్రెండ్స్తో సరదాగా ఉంటా. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఇండస్ట్రీలు ఉన్నాయి, జాబ్ ఉన్నాయి, పైసలు వస్తున్నాయి, ఏం ఉపయోగం లేదు. కానీ ఇల్లు అక్కడ, ఇక్కడ ఎప్పటికైనా సరే ఎవరొస్తే అది చేస్తారనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు వస్తే కనుక నాకేంటంటే ఒక స్టూడెంట్స్ అయితేనో, ఎడ్యుకేషన్ పరంగానే అయితేనో, ఇండస్ట్రీలు అయితేనో ఏంటి ఆయన తినే రకం కాదని నా ఒపీనియన్. ఏంటంటే ఆయన్ని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కుర్రోళ్ళు అయితే నమ్ముకునేది ఆయన్నే. ఎందుకంటే ఏదైనా సరే చెయ్యాలంటే ఇప్పుడు వచ్చి ఏదో తినేసింది లేకట ఎవరు చెప్పలేరు. పలానా తినేశారు పవన్ కళ్యాణ్ గారు, పలానాదే దుబ్బేశారు అని. జనాలు ఏంటంటే కొంచెం ఎడ్యుకేటెడ్గా ఆలోచిస్తే కనుక ఆయన అంత మంచి వ్యక్తిత్వం ఎవరికి లేదు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీలో కలవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అంటే సపరేట్గా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఫ్యాన్స్ అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం అంటారు? అది ఇప్పుడు సపరేట్గా చేయొచ్చు కానీ ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక 5 సంవత్సరాలు నాశనం అయిపోయాం. ఇంకో 5 సంవత్సరాలు ఆ ఛాన్స్ ఇవ్వకూడదు కదా. ఇంకో 5 సంవత్సరాలు ఇస్తే మనం ఆల్మోస్ట్ ఇంకా మన జీవితాలు ఏమవుతాయో మనకు తెలియదు. సో ఏంటంటే ఇంకో 5 సంవత్సరాలు కాపాడుకోవాలంటే తప్పదు. టీడీపీతో కలవాలి, బీజేపీతో ఉండాలి, చేయాలి. ఇంకా 5 సంవత్సరాలు మన జీవితాలు నాశనం కాకుండా ఉండాలంటే తప్పదు, చేయాలన్నమాట. నేను చెప్పేది అయితే అది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ అయితేనో పెద్దవాళ్ళు అయితే ఆలోచించాలి ఏమవుతుంది. అసలు హైదరాబాదు ఎంత ఫాస్ట్గా డెవలప్ అయిపోతుంది కదా, మనం ఇంకా పల్లెటూరులోనే ఉన్నాం. ఓకే, పల్లెటూరు మంచిదే, కానీ ఏంటంటే టెక్నాలజీ పరంగా ఎంతో వెనకబడి ఉన్నాం, ఎడ్యుకేషన్ పరంగా వెనకబడి ఉన్నాం, చదువుకుని ఇంకా ఊర్లోనే ఉండిపోతున్నాం. మన నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుండి పలానాడు గొప్పోడు ఎదిగాడు, ఈ స్టేట్లో ఇంత పెద్దది ఉంది, ఇంత ఇండస్ట్రీ ఏరియా ఉంది అని చెప్పుకోవడం ఏం లేదు. హైదరాబాద్లో ఎవరని చెప్తారు, వాళ్ళలోనే ఫేమస్ ఫార్మాసిటికల్ మొత్తం అంతా నడుస్తుందని చెప్తారు. అది నేను అనేది. మనకు అలాంటి గుర్తింపు ఏది లేదు ఏపీలో అయితే చెప్పాలంటే. అయితే పవన్ కళ్యాణ్ గారు చేస్తారని చెప్పి మీకు నమ్మకం ఉంది? పవన్ కళ్యాణ్ గారు అయితే చేసే 100% అయితే బాగా నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన తినేసే రకమని చెప్పలేం కదా. ఆయన ఒకవేళ తినే రకం అయితే బోల్డ్ అంత సంపాదించుకోవాలంటే చాలా సంపాదించుకోవచ్చు. లేదా సినిమాల పరంగా బోల్డ్ డబ్బు చేసుకోవాలంటే ఆయన ఫాలోయింగ్ చూడొచ్చు కదా, బోల్డ్ డబ్బు. కానీ అంతేం అవసరం లేదు కదా, పెట్టాలనే కదా వచ్చాడు. జనాలు కొంచెం తెలివిగా ఆలోచించి ఏదైనా ఓటేయాలని కోరుకుంటున్నాం. అంతే.